ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని మద్యం దుకాణాలపైన ఆదివాసీ మహిళలు దాడులు చేశారు. మండలంలోని ఉమ్రి, కోసాయి, దహగావ్ గ్రామాల్లో మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈత, తాటికల్లు నిల్వలను మహిళలు ధ్వంసం చేశారు. తమ గ్రామంలో ఇక నుంచి మద్యపాన నిషేధాన్ని విధిస్తున్నట్లు ఆదివాసీ మహిళలు ప్రకటించుకున్నారు. తమ గ్రామాల్లో కల్లు విక్రయాల వల్ల యువత చెడిపోతున్నారని అన్నారు. రైతులు, కూలీలు మద్యానికి బానిసలవుతున్నారని తెలిపారు. ఇక నుంచి తమ గ్రామాల్లో కల్లు, మద్యం విక్రయించవద్దంటూ తీర్మానాలు చేసుకున్నారు. సో ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ప్రాంతంలో చాలా రోజుల నుంచి మద్య నిషేధానికి సంబంధించి కొంత గొడవలు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో జైనూర్, సిర్పూర్ లాంటి మారుమూల ప్రాంతాల్లో మహిళలు, ఆదివాసీకి సంబంధించిన మహిళలు దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో మద్య నిషేధం అనేది కొనసాగుతుంది. సో తాజాగా తలమడుగు మండలం ఉమ్రి, కోసాయి, దహగావ్ ఈ 4-5 గ్రామాల్లో కల్తీ కళ్ళు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. దాంతో యువత కావచ్చు, రైతులు, రైతు కూలీలు వీళ్ళంతా కూడా పూర్తిగా కల్తీ కళ్ళుకు బానిసై వ్యసనాలకు మొత్తం కూడా బానిసైన పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో అక్కడ ఉన్న మహిళలు తమ కుటుంబాలన్నీ కూడా నాశనం అవుతున్న నేపథ్యంలో మహిళలంతా నడుము బిగించి అక్కడున్న మద్యం దుకాణాల్లో ఉన్న కళ్ళు మొత్తం కూడా బయటపడేసి ధ్వంసం చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ కళ్ళు దుకాణాలు ఇకపై నడిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఆ కళ్ళు విక్రయదారులకు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా కొంత వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం కూడా ఆదివాసీ మహిళలే, వీళ్ళంతా కూడా మారుమూల ప్రాంతాల్లో ఉండే మహిళలు. కొంత తమ కుటుంబాలన్నీ కూడా ఛిద్రమవుతున్నాయి. ఈ మద్యానికి బానిస ఇబ్బంది పడుతున్నారన్న నేపథ్యంలో వారంతా కూడా ఒక మూకుమ్మడిగా ఒక స్టెప్ తీసుకున్నారు. సో దీంతో కొంత ఈ గ్రామాల్లోనైతే ప్రస్తుతము మద్యానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు అనధికారికంగా నిషేధం విధించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ కొంత పోలీసులు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా కొంత ఇన్వాల్వ్ అయి మాట్లాడే పరిస్థితి ఉంది. సో మహిళలు మాత్రం కరాఖండిగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ తాటి కళ్ళు కావచ్చు, ఈత కళ్ళు లేదా కల్తీ కళ్ళు లాంటిది ఎక్కడ కూడా విక్రయించే అవకాశం లేదు. బెల్ట్ షాప్లను కూడా అక్కడ నడిపించొద్దని చెప్పేసి వాళ్ళు సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ ప్రేమ్ సాగర్.